బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలో భూగర్భ సమాధి ధ్యానానికి సిద్ధపడ్డారు కొందరు భక్తులు. 2 గంటల పాటు 6 అడుగుల గొయ్యిలో కూర్చున్నారు. పొన్నూరులోని సద్గురు జగన్నాథస్వామి ఆశ్రమ సేవా సమితి ఆధ్వర్యంలో మాతాశ్రీ లక్ష్మీకాంతమ్మ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 20 మంది భక్తులు భూగర్భ సమాధి ధ్యానం చేశారు. నవకోటి జప పూర్ణాహుతి మహాయజ్ఞంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. భూగర్భ ధ్యానంతో మానసిక ప్రశాంతత కలిగిందన్నారు భక్తులు. ధ్యానం చేయటం వల్ల ఆత్మ సాక్షాత్కరించిందని, ధ్యానంతోనే మనిషి జీవితం సంపూర్ణమవుతుందంటున్నారు భక్తులు. ఇక భూగర్భ ధ్యాన సమాధికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నరసింహని అడిగి తెలుసుకుందాం. నరసింహ, గుంటూరు జిల్లా బాపట్ల టౌన్ లో కొందరు భక్తులు భూగర్భ సమాధిలో దర్శనం, అక్కడ యజ్ఞయాగాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కూడా ఎవరైతే ఉన్నారో పొన్నూరు సంబంధించినటువంటి సద్గురు జగన్నాథ స్వామి ఆశ్రమం సంబంధించినటువంటి గురువులు, ఆధ్యాత్మికమైనటువంటి గురువులు పొన్నూరు టౌన్ లోనే స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో యజ్ఞాలు యాగాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఉందో అక్కడ భూగర్భ సమాధిలో భక్తులు పూజలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కూడా గురూజీలు ఎవరైతే ఉన్నారో ఈ సద్గురి జగన్నాథ స్వామి ఆలయం సంబంధించిన ఆశ్రమం సంబంధించినటువంటి కొంతమంది గురువులు 6 అడుగుల గోయిలో కూర్చొని వాళ్ళు పూజలు చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూర్చొని అక్కడ పూజలు నిర్వహించారు. అయితే ప్రధానంగా కూడా నవకోటి జప పూర్ణాహుతి యజ్ఞంలో భాగంగానే తాము ఈ పూజలు నిర్వహించామని చెప్పేసి కూడా మాతాజీ పర్యవేక్షణలోనే భూగర్భ సమాధి దర్శనంలో భాగంగానే కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతారు. అయితే ఈ 6 అడుగుల కోతిలో భూగర్భ సమాధిలో పూజలు నిర్వహించడంపై భక్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి బాపట్ల ప్రజలు కానీ పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని సందర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అయితే ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా మంచి వర్షాలు, మంచి వాతావరణం ఉండాలని చెప్పేసి కూడా దీనిలో భాగంగానే ఈ రోజు పూజలు నిర్వహించామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఆధ్యాత్మికమైనటువంటి గురువులు. ఎస్ నరసింహ, అంటే ఇంతకుముందు మనం చాలా మంది చూసాం, చాలా చోట్ల కూడా ఇలాంటి ధ్యానాలు కానీ ఏమైనా సమాధులు కానీ చేస్తానంటే కనుక పోలీసులు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మరి దీనికి అట్లాంటి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా, తీసుకున్నారా? అయితే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలోనే ఈ యాగాలు యజ్ఞాలు జరగడం జరిగింది. సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా మంచి వర్షాలు, వాతావరణ, ప్రజలు సంక్షేమంగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పేసి కూడా కొంత వారు చెప్తున్నారు. అయితే భూగర్భంలో లోపల ఒక ఆలయం లాగానే కట్టి గోతిలోనే పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఇది కొంతమంది జల సమాధి అని ఇలాంటి కొన్ని పుకార్లు చేస్తున్నారు. ఇలాంటి వాటి వదంతులు కూడా నమ్మొద్దని చెప్పేసి కూడా కొండవారు కూడా చెప్తున్నారు. ఓన్లీ ప్రజల సంక్షేమం, ప్రజా సమస్యలు కానీ ఇవన్నిటి కూడా మంచి జరగాలని చెప్పేసి తాము ఈ పూజలు నిర్వహించామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.